భవిష్యత్తులో మన సాంకేతిక పరిజ్ఞానం చాలా స్పీడ్గా అభివృద్ధి చెంది వ్యవసాయంలో ఎంతగానో మార్పులు రాబోతున్నాయి. అదేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 10 బిలియన్లకు చేరుకోవచ్చు. అంతమందికి తినడానికి తిండి ఎలా అందించగలం? సాంప్రదాయ రైతు వ్యవస్థ మిగులుతుందా, లేదా పూర్తిగా రోబోట్లు ఏఐ ఫార్మింగ్ ను నియంత్రిస్తాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవడానికి మనం ఇప్పుడు భవిష్యత్తు వ్యవసాయంలోకి ప్రవేశిద్దాం. వీడియో చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లైక్ కొట్టి పూర్తిగా చూడండి. 2050 నాటికి వాతావరణంలో మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా నేల అండ్ నీటి లభ్యత చాలా తగ్గిపోతుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల బాష్పీభవనం రేటు పెరుగుతుంది. ఫలితంగా నదులు, సరస్సులు అండ్ భూగర్భ జలాలలో తక్కువ నీరు లభిస్తుంది. దీని వలన అనేక ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడుతుంది. వర్షాలు పడక భూమి చీలిపోతుంది. దీని వలన నేల సారవంతం తగ్గుతుంది. వ్యవసాయానికి నీటి లభ్యత తగ్గడం వల్ల పంట దిగుబడి తగ్గి ఆహార కొరత ఏర్పడవచ్చు. అధిక జనాభా పెరగడం వల్ల పట్టణ ప్రాంతాలు విస్తరిస్తున్న కొద్దీ ప్రధాన వ్యవసాయ భూమి గణనీయంగా తగ్గిపోతుంది. వీటన్నిటి కారణంగా 2050 నాటికి ఆహార డిమాండ్ 50% నుండి 70% వరకు పెరగవచ్చు. కానీ టెన్షన్ తీసుకోకండి, భవిష్యత్తులో వ్యవసాయం మరింత స్మార్ట్ గా అవుతుంది. 2050లో వ్యవసాయం పూర్తిగా సాంకేతికత ఆధారంగా ఉండబోతుంది. ఏఐ ఆధారిత ప్రెసిషన్ ఫార్మింగ్. ఇది వాతావరణాన్ని, నేల ఆరోగ్యాన్ని విశ్లేషించి పంటలను మెరుగుపరుస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాక్టర్స్ అండ్ రోబోటిక్ హార్వెస్టర్స్ తో వ్యవసాయంలో మానవ శ్రమ అవసరాన్ని చాలా తగ్గించే అవకాశం ఉంది. ఈ యంత్రాలు పొలాలను దున్నటం, విత్తనాలు నాటడం అండ్ పంటలను కోయటం వంటి పనులు చేస్తాయి. అగ్రికల్చర్ ఏఐ డ్రోన్స్ ను ఉపయోగిస్తారు. ఇది నేల ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో, వనరులను అందించడంలో, తెగుళ్ళు అండ్ వ్యాధులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది పంట నష్టాన్ని తగ్గిస్తుంది అండ్ ఎక్కువగా ఉపయోగించే ప్రెక్టివ్ పురుగు మందుల వాడకాన్ని తగ్గిస్తుంది. ఈ మూడిటి వల్ల అధిక దిగుబడి, తక్కువ ఖర్చుతో పాటు ప్రకృతికి హానికరం కాకుండా వ్యవసాయాన్ని మారుస్తుంది. 2050 నాటికి పంటలు పెంచే విధానం పూర్తిగా మారిపోతుంది. 2050 నాటికి 10 బిలియన్లకు పైగా ప్రజలకు ఆహారం అందించడానికి మనం 70% ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు నిలువు వ్యవసాయం చేస్తారు, అంటే ఇలా ఒకే చోట పండించడం. దీంతో భవంతుల్లో అండ్ చిన్న ప్రదేశాల్లో ఎక్కువ పంటలు ఉత్పత్తి చేయవచ్చు. స్మార్ట్ గ్రీన్ హౌసెస్ ద్వారా ఎక్కడైనా ఏ కాలంలో అయినా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా పంటలు పండిస్తారు. అండ్ ల్యాబ్ గ్రోన్ మాంసం, అంటే ఆవులు మేకలు లేకుండానే మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. భవిష్యత్తులో వ్యవసాయం కేవలం సాంకేతికత ఆధారంగా మాత్రమే కాకుండా ప్రకృతిని కాపాడే విధంగా కూడా మారుతుంది. కాలుష్యాన్ని తగ్గించి నీటిని ఆదా చేసే కొత్త వ్యవసాయ పద్ధతులు వస్తాయి. క్లైమేట్ రెసిస్టెంట్ పంటలు, ఎండ, వరద, చలి ఏదైనా తట్టుకునే విధంగా కొత్త వంగడాలు అభివృద్ధి అవుతాయి. 2050లో రైతుల పాత్ర ఎలా మారుతుంది అంటే, రైతులు పని చేయకుండా టెక్నాలజీని మానిటర్ చేసే మేనేజర్లుగా మారుతారు. డిజిటల్ ఫార్మింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా రైతులు ప్రపంచవ్యాప్తంగా కలిసి పనిచేస్తారు. సాంప్రదాయ వ్యవసాయం పూర్తిగా మాయమైపోదు, కానీ కొత్త మార్గాలు రైతులను మరింత సమర్థులుగా మార్చుతాయి. 2050 నాటికి వ్యవసాయం పూర్తిగా మారిపోతుంది. స్మార్ట్ ఫార్మింగ్, ల్యాబ్ గ్రోన్ ఫుడ్, క్లైమేట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అన్ని కలిసి కొత్త వ్యవసాయ యుగాన్ని తెస్తాయి. భవిష్యత్తు వ్యవసాయం గురించి మీరు ఏమనుకుంటున్నారు? భవిష్యత్తులో రైతులు ఎలా ఉంటారో కామెంట్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.